అనంతపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్, టవర్ క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద చింత చిగురాకు అమ్మడానికి ఒక పెద్దవాడు వచ్చి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ అమ్మడానికి వచ్చారు. అయితే ఇది మా టీం వాళ్ళంతా చూసిన తర్వాత ఫస్ట్ వీడియో ఎక్కడ చేస్తే బాగుంటుందని అంటే మా టీంలో ఉన్న ఒక అబ్బాయి సజెస్ట్ చేస్తే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఆమె ఇంకా అప్పుడే వచ్చి కూర్చోయింది. సో తన కష్టం వినిన తర్వాత నాకు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళు అమ్మడమే 10-20 రూపాయల కోసం అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కూర్చొని అది అన్నీ సేల్ అయిన తర్వాతే వెళ్తామని చెప్పేసి అంటారు. సో వీళ్ళకి ఎందుకు మనం హెల్ప్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూసాం. సో ఆవిడ నిజంగానే కష్టపడుతున్నారు, అవన్నీ పెట్టుకున్నారు. మామిడికాయలు, చింత చిగురు, తర్వాత ఇంకొక ఆకుకూర ఏదో పెట్టుకొని సేల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏదో ఒక సహాయం ఎలా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఇది చేస్తాం. ఒకసారి మీరు కూడా చూడండి. సార్ చిగురు కావాలా? ఊరగాయ తీసుకుంటారా? అట్లా తీసుకెళ్ళాలంటే మీరు ఇచ్చినంత ఇవ్వాలి కదా. 100 రూపాయలు ఇస్తున్నా హ్యాపీగా ఉంటుంది కదా. బాబు చిగురు తీసుకెళ్తావా ఇంటికి? మేడం చిగురు కావాలా? చిగురు కావాలా అన్నా? చిగురేనా? ఆల్మోస్ట్ చాలా మందిని అడుగుతున్నాం, ఇంకా ఎవరు అంత రెస్పాన్స్ అవ్వట్లేదు. చూస్తున్నారు చిత్రంగా ఏంటయ్యాడు చిగురు అమ్ముతున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు. సార్ చిగురు 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 తెలిసినాయనే. చిగురు కావాలా సార్? చిగురు సార్ చిగురు కావాలా? వద్దంట. సో ఇంత కష్టం ఉంటుంది చూడండి, అడగాలి, చూడాలి, కూర్చోవాలి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ పెద్దావిడితో అసలు మీరు ఎంత కష్టపడతారు, ఏమేమి తీసుకొస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పి అడిగి తెలుసుకున్నాను. ఇదంతా అమ్మితే ఎంత వస్తుంది మీకు? ఈ ఎన్ని కుప్పలు వేసినారు? ఇప్పుడు 3, 6, 7, 8, 6, 4, 10 ఉన్నాయి. మొత్తం 10 కుప్పలు ఉన్నాయి. 10 కుప్పలు అంటే ఎంత ఒక కుప్పం మీది? 20. 10 కుప్పలు అంటే 200 వస్తుంది. సో అది మనం ఇప్పుడు ఆమెకి ఇచ్చి సర్ప్రైజ్ అయిపోతున్నాం. 6 గంటలకు వస్తామా? పొద్దున 6 నుంచి 2 వరకు కూర్చుంటారు. అంతసేపు కూర్చుంటే మీరు అమ్మేది 10 కట్టలు అమ్మేస్తారా? 10 కుప్పలు 10 తెచ్చుకుంటాము. మళ్ళీ తెచ్చుకుంటారా? ఓకే. ఇది అయిపోయే వరకు ఉంటామా? ఓనాడు మన టైం బాగుంటే పోని బాగుంటే అయిపోతుంది, లేదంటే ఇంకా తిప్పులు పడుకోవాలా, అయిపోవాలి అనేది, ఇంటికి అట్టేటారనేది, పిల్లలు తెచ్చి పెట్టించినాం అనేది అంత ఇబ్బందులు. భోజనము తిండి తిప్పాలంటే ఎట్లా? దేవుడే. ఎట్లా చేస్తారు? పొద్దున్న టిఫిన్ ఏమైనా చేస్తారా? దోశ ఉంటే 2 తింటాము. ఎంత దోశ? దోశ అయితే 25-30 రూపాయలు. మళ్ళీ మీరు తెచ్చే దాంట్లో సగం దానికే పోతుందేమో కదా. ఛార్జీలు పడతాయి. కవర్లు కొనుక్కోవాలా, ఛార్జీ వచ్చే పోయేకి 60, 30. ఇంకా ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అవునులేమ్మా. ఎవరు అదే కదా, అంటే మీరు కష్టపడిందంతా ఈ ఛార్జీలు తినేది దీనిలోనే పోతే మీకేం మిగులుతుంది రోజుకి? ఎట్లా బతికే? ఎంత మిగులుతుంది? ఎంత 300, 400. ఇంకా మిరకాయలు తీసుకుంటే ఛార్జీలు ఉంటాయి లేకుంటే. అవును, ఇంటికి సరుకులు తీసుకుపోతే అవి కూడా ఉండవంటారు. మళ్ళీ ఇట్లా పరిస్థితి ఉంది, మళ్ళీ ఏం చేస్తావు? ఏం లేదమ్మా, దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి ఈరోజు. ఏం చేస్తాను, అమ్మ కష్టపడుతుంది, పోయి ఏమన్నా సహాయం చేయని చెప్పి అని అన్నాడు. అందుకు ఇవన్నీ ఒకసారి ప్యాక్ చేసేసేయండి మాదంతా. చాలా ఆనందంగా వాటిని దగ్గర తీసుకొని పేరు చేస్తుంది. సో అది చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ తీసుకోపో అని చెప్పేసి అన్నాడు అనమాట దేవుడు. ఏ దేవుడు మా నీకు నచ్చిన దేవుడు? నువ్వు కొలిచే దేవుడు పెద్దమ్మ స్వామి, ఎల్లమ్మ తల్లి వాళ్ళు పంపించినారు ఈరోజు. ఇది పడతాయి పట్నంతాయి, ఒక దాంట్లో పట్నంతాయి. 10 కుప్పలు ఉంటాయి. దేవుడే చూసినామా తెలిసినామా పెట్టు, నీ కాడ మేము కంటవేదంటారు. అయినా గానీ ఇంక ఇస్తాం నేనా, దేవుడు ఇస్తా, అందరూ ఇస్తాడతారు అంటే నా బిడ్డతో దేవుడు ఇస్తాలేమ్మా అంటే అంతా ఊరికే వచ్చాము, అంతా ఒక దేవుడే ఇస్తాడు కానీ మనకే ఇస్తాడు నా బిడ్డ. ఎంతమంది పిల్లలు? ఎంతమంది మీకు? నాకేనైనా ఒక కొడుకు, 2 కూతుర్లు. నేనా కొడుకు, 2 కూతుర్లా? ఇప్పుడు 5 చేయాలంటే మీకు ఎంత సమయం పడుతుందా? చాలా అవుతుంది. నేనా టైం పడుతుంది. దేవుడు నిన్ను రప్పించినాడు కాబట్టి ఇంకా దేవుడు మా తొందరగా ఇచ్చేసాడంట. దేవుడు మాకు ఈ పొద్దు మా పాల్తున్నాడు. ఎండకి తొందరగా పోతుంది పెద్దమ్మ, పోయిరా పో అని చెప్పేసి అంటే వస్తున్నాం. దేవుడు రప్పించినాడు, ఇటుకే వచ్చినారు. నేను సంతోషమా నీకు? సంతోషమేనా? మొత్తం అది 10 కదా, 10 × 2 200 రూపాయలు అవుతుంది.
ఇవి ఇదమ్మా 200. కేజీ 100 అంటే ఇంకొకసారి కానీ ఇదిగో ఇది 200 తీసుకో. ఈ దానికి 200. అది ఎంత? అవి ఇవేం రసాలా? ఇవి లేదు నా పుల్లమాడికాయ. పుల్లమాడికాయలా? ఏం చేయొచ్చు దీంతో? కూరలు చేసుకోవచ్చా? చట్నీ చేయొచ్చు, ఇవి ఊరగాయ చేసుకోవచ్చు, బాగుంటది. నేను ఇది తీసుకుంటున్నాను. ఇది ఎంత అన్నది? 100 రూపాయలు. 4 వస్తాయి. మొత్తం నీకు 300 రూపాయలు తీసుకో చెప్తా. 300 రూపాయలు దేవుడు పంపించినాడు. ఓకేనా? దేవుడు పంపించినాడు. ఇది నా తరపునమ్మా. ఎవరైనా వస్తే ఫ్రీగానే ఇచ్చేసి, లేకపోతే నువ్వు అమ్మన్నా అమ్ము, నిదానంగా రేపైనా అమ్ము. ఓకేనా? ఈ రోజు దేవుడు నీకు పంపించినాడు, నీ బిడ్డ అనుకో నన్ను. ఓకేనా? ఇది సహాయం. అమ్మా నేను మాట్లాడతా అమ్మకు సేపు. నేను చెప్తా కదమ్మా, ఈ రోజు నీ మనవన్ని అనుకో, లేకపోతే నీ బిడ్డను అనుకో, వచ్చినాను ఏదో దేవుడు పంపించాడు కదా. దేవుడు అంతే, దేవుడు నీకు పంపించాడు దగ్గరికి పోమని. సంతోషమా నీకు? హ్యాపీగా ఈ పొద్దు కొంచెం టైం తీసుకొని ఇంటికి పోయి రెస్ట్ తీసుకో. నేను అదే ఇందుకే తీసుకున్నా ఇది. దాంతో ఒక సింగిల్ మ్యాంగో మాత్రం తీసుకొని మిగిలినంతా మీరు పెట్టేసుకోండి. అలానే అంటే తనకి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తర్చిన పడ్డారు పాపం. నాన్న తీసుకోనని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా వాళ్ళ మంచి మనసుకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పాపం ఒత్తిగా తీసుకోవడానికి కూడా ఆవిడ ఇష్టపడట్లేదు. ఇవ్వండి, తీసుకోండి అని చెప్పేసి ఇంకా ఇది కావాలంటే తీసుకోనన్నా, అది కావాలంటే తీసుకోనన్నా అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళ మంచి మనసుకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా చూద్దాం. ఈ రోజు బాగుండు, బాగా సంతోషంగా ఉండమని నేను కూడా అనుకుంటున్నా. సరేనా? సంతోషంగా ఉంటాం. ఓకే అమ్మా. ఇదిగా ఇంకా ఏమన్నా కావాలంటే కనుగొనేనా? వద్దమ్మా, మీరు అదే ఇది మళ్ళీ రేపటి రోజు సాయంత్రం రోజు కానీ ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చేసేసి వచ్చిన వాళ్ళకి. పాపమని ఇస్తాండవు. పాపమని కాదు, నాకు తెలీదు, ఏమో దేవుడు నా దగ్గర నేను పంపించాను అంతే. పోయి ఇమ్మన్నాడు. నేను పాపం అనట్లేదు. మీరు కష్టపడే వాళ్ళు నిజంగా మీకు సెల్యూట్ కొట్టాలి. ఈ వయసులో కూడా వచ్చి కష్టపడి సంపాదించుకొని పోవాలనుకునే వాళ్ళు. నమ్ముతాలేదు. నేను బైపాస్ లో కాసుకొని ఉంటారు. ఈ 300 అయిపోయి తాగాకే కనపడతారు. ఎవరు చూడుపా, ఎవరు ఎందుకు ఇస్తాము? తాగే వాళ్ళకి ఎందుకు ఇస్తాను? కట్టపడతాను లేదా అంటాడు. మళ్ళా తాగే గంటపై కట్ చేస్తాడు. ఇంకా దేవుడు ఇస్తే ఇట్లా వాళ్ళని పెట్టాలి కదా. అట్లా ఎట్లా ఇస్తావు? ఇది అమ్మమ్మను ఆయనని. అయ్యో కాదు, తాగే వాళ్ళకి ఎట్లా ఇస్తావు? నువ్వు కూర్చొని అమ్మమ్మను అమ్మిన తర్వాత తీసుకోమని చెప్పు, అంతే కదా. నువ్వు కష్టపడి వచ్చి కూర్చొని అమ్మి తీసుకొని పోవని చెప్పమను. అమ్మడా? నువ్వే కష్టపడాలి. ఇంకా చింతకు పోతాడు, కట్టపడతాడు. కట్టపడిన దానికి ఇంకా తిప్పలు పడాలా? ఆ పెద్ద ఆవిడ కళ్ళల్లో భయం చూడండి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిపోయిన దేవుడు అనే పాయింట్ కూడా మళ్ళా కాసుకొని ఉంటాడు. ఆయన తీసేసుకుంటాడు, అయిపోతుంది అక్కడితో. అంటే ఆయన కష్టపడట్లేదంటే కష్టపడుతున్నాడు. బట్ స్టిల్ ఇద్దరి కష్టం మేరకు ఈ అమౌంట్ ఇంకా కొంచెం అన్న ఫీల్ కనిపించింది నాకు. సో ఇప్పుడు నేను ఇంకేదైనా ఆలోచించి తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఏదో చేశాను చూడండి, అది ఏం చేస్తాను. ఇంకా ఇదేంత ఉంటుంది? ఇంకా చూస్తా. నేను అనుకుంటే మా నగేంద్ర వస్తున్నాడు అనుకుంటా చూసినా ఎట్లా ఉండేది నా కొడుకుని గట్ట ఉండేనా ఇట్లా ఇటుకి 6-9 కుప్పలు ఉంది ఈరోజు. ఆవిడ ఫేస్ లో ఉన్న ఆ పాజిటివిటీ చూడండి, ఎంత పాజిటివ్ గా, ఎంత నవ్వుతూ, ఎంత హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉన్నారంటే నిజంగా నాకు అవి చూస్తే చాలా ఆనందం వేసింది. సో ఈ వీడియోలో ఇప్పుడు జరగబోయేది అసలైన ఘట్టం. అసలు ఏంటి, ఏం చేస్తున్నారు? ఊరగాయ కేజీ 100 ఇస్తాంది, తీసుకుంటారా? ఊరగాయ కాయలే చూడండి, ఇట్లా ఉంటాయి. తీసుకోండి, అడగండి. ఓకే, అర్థమైంది కదా. ఏం లేదు, ఆవిడని కాసేపు రిలాక్స్ చేయించేసి మ్యాంగోస్ అవి ఏవైతే ఉన్నాయో అవి నేను సేల్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇవేం రేట్లు అండి పాపం, వాళ్ళ కష్టం ముందర. ఇది 10 రూపాయలు 20 రూపాయలు మనం ఎక్కడో టిప్పిస్తాంటాము. ఇవ్వండి. ఇదేసినా? ఇదా ఏదేమంటారు? ఇదా ఒకటే చాలా? రైట్. ఇంకా కొంచెం వేయాలా? తీసుకోండి. లేదు, ఒకటే చాలా అంటున్నారు. ఇంత తీసుకోండి. నాకు తీసుకోండి. ఇది కేజీ 100 రూపాయలు. నేను చిల్లర ఇచ్చేద్దాం తమ్మ, 30 రూపీస్ కవర్ ఇమ్మా, వేసిద్దాం. ఇచ్చినానులే.
చాలు 4 3 చాలు 3 అంటే ఎట్లా ఇస్తున్నారు ఇది? 1 కేజీ 100 రూపాయలు ఇది? 3 కాయలు అంటే కాదు, నేనేమంటానంటే ఎట్లా ఇస్తాను 100 రూపాయలు ఇవ్వట్లేదు, 50 రూపాయలకు 3 ఇస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన వచ్చేసి నాకు 50 రూపీస్ చాలా అని చెప్పేసి 50 రూపీస్ తీసుకుంటున్నారు. మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంతో అంత తీసుకున్నారు. దట్ ఈస్ వెరీ మచ్ హ్యాపీ. చిగురు డబ్బులు ఇచ్చినారా? ఓకే, చిగురు ఇచ్చి మళ్ళీ 50 ఇచ్చినారా? ఓకే, అప్పుడు ఎన్ని ఇస్తున్నారు? ఇంకోటి చాలా ఎంత అట్లనే వేసుకున్నాం. ఇప్పుడు కేజీకి ఎన్ని వస్తాయి? కాదు, కేజీకి 4 ఏదైనప్పుడు 3 తీసుకుంటే అర్ధ కేజీ కూడా పైన ఇస్తాయి కదా. ఇంకొంచెం ఇవ్వండి ఆయనకి. ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే మేలు కదా మనకు. కాదు అట్లా కాదు, అట్లా తీసుకెళ్ళాలంటే మీరు ఇచ్చినంత ఇవ్వాలి కదా. 100 రూపాయలు ఇస్తున్నా హ్యాపీగా ఉంటది కదా. అట్లా కదా, డబ్బులు అర్ధ కేజీ అన్నా 2 వస్తాయంటుంది కదా. 50 రూపాయలకి ఇచ్చింది 3 తీసుకుపోతున్నాడు ఆయన. సరే సరే, తీసుకెళ్ళండి. మీకు కావాలా? ఏది ఇదా? సో ఈ బిజినెస్ లో లూప్ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అండి. సో ఫస్ట్ వచ్చిన ఆయన 50 రూపాయలకి 3 తీసుకెళ్ళాడు. పక్కన ఇంకొక అతను ఉన్నాడు, ఆయన కూడా అతనికి ఇచ్చావు కదా నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అడిగాడు అనమాట. ఇక్కడ కూడా గమనించండి ప్లీజ్. అంటే ఒకరికి ఇచ్చారు అని అంటే మేబీ ఆ సందర్భం ఏంటో అది కూడా గమనించాలి. బట్ ఇంకొకరికి కూడా ఇస్తున్నారు అని అంటే అక్కడికి ఉన్న పరిస్థితి బట్టి ఇస్తారు. వాట్ ఎవర్, అర్థం చేసుకోవాల్సింది కూడా మన బాధ్యతనండి. ఇది కూడా ఒక్కసారి గమనించండి. కావాలక చిగురు 20 రూపాయలు కుప్ప ఇస్తుంది ఇవాళ. ఈ పర్టికులర్ పాయింట్ లో గమనిస్తే ఆవిడ 15 రూపీస్ అడిగారు, 4 కుప్పలు 50 రూపాయలకి ఏంటి అని అడిగాడు. కుప్ప 20 రూపీస్ అంటే మనకి 80 రూపీస్ అవుతుంది. తను ఏం అడుగుతాను, 4 కుప్పలు వేయండి 50 రూపాయలు ఇస్తానన్న. ఫైనల్లీ పెద్ద ఆవిడ పాపం ఏదో ఒకటి సేల్ అవ్వాలన్న ఉద్దేశంతో 2 కుప్పలు వేసేసి 40 రూపాయలు వేయండి అని అంటే ఇంకో కుప్ప అని చెప్పేసి ఆవిడ అడిగారు. సరే అని చెప్పి మళ్ళీ అది కూడా వేసేసి 50 రూపీసే ఇచ్చారు. 10 రూపీస్ ఇవ్వండి అన్న షీ డిడెంట్. ఎందుకు అని అంటే మేము కూడా కష్టపడతాం, మాకు కూడా కష్టాలు ఉన్నాయి అన్నట్టుగా తను చెప్పారు. ఎవరి కష్టాలు వాళ్ళవి. బట్ ఇలాంటి వాళ్ళ కోసం సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో పర్టికులర్గా దాని గురించి మాత్రమే చెప్తున్నాను. అండ్ వాళ్ళ కోసం ప్లీజ్ ఆ 10 రూపాయలు 5 రూపాయల దగ్గర చూడండి, చూసి కొంచెం కాబట్టి 10 రూపీస్ వాళ్ళకి వస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశం. ఈ మెయిన్ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీరు గమనిస్తే. ఇక్కడ ఇది చేస్తున్నాం, ఆ పక్కన ఉన్న కాకి షర్ట్ వేసుకున్న అతను ఫస్ట్ మనం ప్యాక్ చేసి ఇచ్చేసాం. బట్ మీన్ టైంలో ఇక్కడ కట్టిస్తున్నప్పుడు ఆయనకు ఒక కాయదో నచ్చినట్టుంది, మళ్ళీ అది తీసేసి కొంచెం పెద్ద కాయ తీసేసుకున్నారు. మీరు గమనించారా? సో ఇలా ఉంటుంది అనమాట బయట బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితులు, ప్లాట్ఫామ్ మీద బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితులు. ఎవరిని కాదనుకోలేరు పాపం. ఎవరిదే జరిగినా 5దో 10దో పోతే పోన్లే అనుకొని రెడీ అయ్యి పాపం వస్తారు. ఇవన్నీ కూడా మనం గమనించాలండి. ప్రతి మైన్యూట్ డీటెయిల్ ని మనం గమనిస్తే వీ కెన్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నిజంగా ఏం జరుగుతుందని తెలుస్తుంది. కవర్లో వేసేయండి మేడం, ఓ కుప్ప వేసేయండి, అమ్ముదాం. పెద్దయినా చిగురు కావాలా వద్దా? మళ్ళా పోయి మళ్ళీ రేపు పొద్దున ఎన్ని గంటలకు ఎక్కుతారా? 6 గంటలకు ఎక్కుతాం, 2 గంటలకు వస్తాం. ఆటోలు లేకుంటే ఎండలో నిలుచుకొని రాదు. ఎండలో నెట్టుకొని వచ్చి ఆటోలు చిక్కితే మళ్ళీ ఎక్కువ బస్సులు నిలబెట్టుకోవాలంటే తెలియక మనం బస్సు నిలబెట్టితే 70 కొడతారు. జల్లిపల్లి నుంచి టౌన్ అక్కడ స్టాప్ ఉండదు కాబట్టి మళ్ళీ 70 రూపాయలు కొడతారు. 70 రాండి 70 అంటే 140 రూపాయలు దానికే పోతుంది. మళ్ళీ ఏమన్నా తినేగాలంటే కావాల మళ్ళా జల్లిపల్లి నుంచి డ్యామ్ లేకి అక్కడ 20 అక్కడ 20 అక్కడ 20 అట్లా డబ్బులు అయితే నేనా ఆ కట్టాలన్నీ ఎప్పుడు చూసుకుంటారు తీరిపోతాయి. నేనా చిగురు కావాలా? చూస్తున్నారు పోతున్నారు కానీ ఇంకా తీసుకోవటం లేదు సరిగా. మరి ఇదంతా అమ్మేకి మధ్యాహ్నం 2 అయితే భోజనం ఎప్పుడు చేస్తారు? బయట ఎప్పుడు ఎట్లా ఇది చేస్తారు మీరు? అయితే 2 పూరీలు తిన్నామా. టిఫిన్ బయటేనా, ఇంట్లో చేసుకోరా? ఇంట్లో 6 గంటలు సర్ది కట్టుకొని వస్తారు కదా మీరు. సర్ది ఎందుకు కట్టుకున్నామా? ఆ పాప మాకు చిన్న పాప వాళ్ళే కడుపుతో ఉంది నా లేలాక పడలేక ఆమెకి ఎందుకు ఇబ్బంది పెట్టాలమ్మా నాయన, ఎవరు లేరు ఆమెకి. మేము అమ్మ నాయన చూసుకుంటాం నా బాగా. దేవుడు ఉన్నాడు మనకి, పిల్లలు ఉన్నారని. ఇంకా దేవుడేనైనా ఏంది మన చేతుల్లో. మీది ఆ ఊరో చెప్పినాను కదా, దేవుడు పంపించిన ఊరు. సో అమ్మడం స్టార్ట్ చేసాం. మళ్ళీ పిలుస్తున్నాను అన్న, అక్క, సార్ ఇవి చెప్తే పిలుస్తానే ఉన్నాను. అన్న చిగురు చూస్తా పోతున్నా కానీ ఎవరు తీసుకోవటం లేదు. అదే మీ కష్టం ఏందో ఒకసారి చూద్దామని నేను నిలబడి చూస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. చూద్దాం ఎట్లా. అక్క చిగురు కాదక్క, చిగురు అందరూ చూస్తా పోతున్నారు కానీ ఇంకా కొనట్లేదు. చూద్దాం ఎవరైనా కొంటారేమో. సార్ చిగురు, సార్ చిగురు సార్ చిగురు కావాలా? చిగురాకు చిగురు కావాలా? చిగురు సార్ చిగురు కావాలా?
ఇప్పుడు మనకి ఇంకా 1, 2, 3 ఎన్ని కుప్పలైనాయి మళ్ళా 4, 4, 8, 9 ఉన్నాయి ఇంకా 10. అక్క చిగురు కావాలక్క, చిగురు కావాలనా? 20 రూపాయలనా? కేవలం 20 రూపాయలు మాత్రమే. చిన్నదేలే, ఏం పెద్ద రేట్ ఏం కాదు. ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్ ఉంది. బాగా పప్పు చేసుకుంటే బాగుంటుంది. ఫోన్ పే ఉందమ్మా? ఫోన్ పే లేదు పాపం, ఫోన్ పే ఆవిడ దగ్గర లేదు. సో మళ్ళీ నేను నా దగ్గరికి వేయించుకొని నేను మళ్ళీ లాస్ట్ లో ఇద్దాంలే అన్నట్టుగా వేయించాను. నాకు రండి మా 40 రూపాయలు కొడతాను, ఇంకో కుప్ప ఇస్తాను. సరే వేసేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదేసినా చాలండి, చాలు వాళ్ళకి సరిపోతాలేమా? చాలండి, వెరీ గుడ్, మంచి సపోర్ట్, థ్యాంక్ యూ. తమ్ముడు పిలిచాడనే వచ్చాను అని అన్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు వచ్చి అక్కడ తీసుకోవడం, ఈ సపోర్ట్ చూడండి. ఒక మంచి పని చేస్తున్నామంటే ఇంకొకరు వచ్చి యాడ్ అవుతారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. తమ్ముడు పిలిచాడని వచ్చినారు, థ్యాంక్ యూ అన్నయ్య. 100% థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెంబర్ చెప్పండి. 988. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ జనరల్ సెక్రటరీ గూగుల్ పుల్లయ్య గారు. గూగుల్ పుల్లయ్య. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే వచ్చి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళ కష్టము కూర్చొని 10 మంది కాకపోతే 10 మందిని అడిగితే ఒక్కరు సమాధానం ఇస్తారు, ఒకరు తీసుకుంటారు. సార్ చిగురు కావాలా? సార్ సార్ చిగురు కావాలా? అన్నయ్య చిగురు కావాలా? చిగురు కావాలా? ఇప్పుడు అమ్మడానికి కారణం కూడా అదేనండి. తన కష్టం ఇక్కడ కూర్చొని 100 మంది తిరుగుతా పోతా ఉంటే ఎవరు కొంటారో ఎవరు కొనరో కూడా తెలియని పరిస్థితి. కష్టం అయితే చాలానే ఉంటుంది. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం పాపం రోజు వాళ్ళు అందుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఈ ఒక్క రోజున వాళ్ళకి స్లైడ్ ఇద్దామని ప్రయత్నంతో జస్ట్ ఇలా చేయడం. మేడం చిగురు కావాలా? కాలు చేతులు ఇరిపోయి ఉండే వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళ తలకాయలు ఏది దానిపైన ఎక్కి కదా ఉన్నారు. కుట్టుకుంటుండే వచ్చేవాళ్ళు, కట్టపడి తినే పోలేదు. నేను బీదలు బతికేది చాలా కట్టం కదా, అట్లా. ఇదే మాకు ఇది గోలే కూర, ఇది గంజిరాకు. సార్ చిగురు కావాలా? రెస్పాన్స్ తెలిసిన ఒకనే వస్తున్నాడు. మా బిజినెస్ ఇది చిగురు అమ్ముతున్నాము, అందుకే సపోర్ట్ చేస్తున్నాం. తీసుకోండి, 20 రూపీస్ ఇచ్చేది. ఇంకొకటి కావాలంటే ఇంకో 20 రూపీస్ అవుతుంది, సరిపోతుంది అండి. పిల్లగానే వచ్చినారు, ఆయన కూడా తెలిసిన ఆయన. థ్యాంక్ యూ. మామిడికాయలు, పుల్ల మామిడికాయలు కూడా ఉన్నాయి. వద్దా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పిల్లగానే వచ్చి తీసుకున్నందుకు థ్యాంక్స్. బాబు చిగురు తీసుకెళ్తావా ఇంటికి? వద్దా? మేడం చిగురు కావాలా? చిగురనా? చిగురు కావాలా? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు పాపము. అన్నా చిగురనా? కష్టంలో మన వెన్నంటప్పుడు ఆ నవ్వు ఉందంటే ఎంత పెద్ద కష్టమైనా మనకు కనిపించదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఈరోజు ఆవిడతో కలిసి అంతసేపు బిజినెస్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక బిడ్డగా నేను కష్టాన్ని పంచుకోవడానికి ఈరోజు వచ్చాను అనుకోండి. ఇంతమందిని ఫేస్ చేయాలి చూడండి, ఇంతమంది రిజెక్షన్స్. ఎన్ని రిజెక్షన్స్ ఉంటాయి ఇక్కడ కూడా మనం ఒక లెసన్ నేర్చుకోవచ్చు. అన్ని రిజెక్షన్స్ లో ఒకటన్నా మనకు సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో అక్కడే కూర్చుంటారు వాళ్ళు. చిన్నగా అయిపోయింది, నేనా లేకుంటే 3 అయితేనా 4 అయితేనా అయిపోతుంది. వచ్చినందుకు కొంచెం మేలే అయిందా మీకు? మేలైనా ఒక గుండు కింద దించుకున్నట్టుంది. గుండు కింద దించుకున్నట్టుందా? సంతోషమేనా ఈరోజు? సంతోషమేనా? సంతోషం కోసమే వచ్చినానమ్మా నేను. దేవుడు పంపించండి. నేను చెప్పితే అప్పుడే దేవుడు నిన్ను ఎట్లా పంపించినా, నేనే ఎత్తుక్కుంటూ వచ్చినారని నేను అంటే కదా. నేను దేవుడు నిన్ను ఎట్లా పంపించినా నేనా? అంత కష్టం పడుతున్న ఒక మనిషి కష్టాన్ని మనం కొద్దిగైనా, నేను చేసింది ఏదో గొప్ప అని కాదు, కొద్దిగైనా మనం పాలు పంచుకొని ఈ ఒక్క రోజైనా వాళ్ళకి కొంచెం ఆ హ్యాపీనెస్ తో ఆ బిజినెస్ చేసుకోవడానికి వీలుగా కల్పించినందుకు నిజంగా హ్యాపీ థ్యాంక్స్. దేవుడు బాగా పంపించినాడు. చాలనైనా దేవుడు బాగా పంపించినాడు, మేము సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవసరం లేకపోయినా తీసుకోండి అంటే తీసుకున్నారు, చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. తీసుకున్నాం. మీరు సార్ ఇక్కడే ఉంటారా? కురుగుంట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చేతులెత్తి నమస్కారాలు. బికాస్ అవసరం లేకపోయినా అక్కడున్న నీడ్ ని గమనించి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చూసారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చిగురు కావాలా? చిగురు చూద్దాం. ఇంకా ఆల్మోస్ట్ 5 ఉన్నాయి. ఇంకా 5 అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. క్లోజ్ ఈరోజుతో. భయ్యా చిగురు కావాలా? అన్నా చిగురు కావాలా? ఆల్మోస్ట్ చాలా మందిని అడుగుతున్నాం, ఇంకా ఎవరు అంత రెస్పాన్స్ అవ్వట్లేదు. భయ్యా చిగురు కావాలా? చూస్తున్నారు విచిత్రంగా, ఏందయ్యాడు చిగురు అమ్ముతున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు. చిగురు అమ్ముతుంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ లోనే చూస్తున్నారు అంతా. సార్ చిగురు తెలిసిన ఆయనే. సార్ చిగురు కావాలా?
లుక్ చూద్దాం. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా తారసపడుతున్నారు. సో ఇంత కష్టం ఉంటుంది చూడండి. అడగాలి, చూడాలి, కూర్చోవాలి. ఇప్పుడు మనం అంటే ఏదో మార్కెటింగ్ కోసం అని చెప్పేసి మాట్లాడగలుగుతున్నాం కాబట్టి పైన వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఆవిడ కూర్చొని ఉంటారు, చూసిన వాళ్ళు చూసినట్టు తీసుకెళ్తారు, లేకపోతే లేదు. సో దిస్ ఈజ్ హర్ జాబ్. సార్ చిగురు కావాలా? చిగురు 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 సార్ చిగురు. పిలిచి నా నోరే ఎండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండి ఉండాలి? సార్ చిగురు కావాలా? చిగురు భయ్యా, చిగురు కావాలా? చిగురు వస్తున్నారు పాపం, ఎండకు కదా వెళ్ళిపోతా ఉన్నారు అందరూ. సార్ చిగురు కావాలా? చిగురు చిగురు సార్. నా గుండె పోతుంది. అమ్మా చిగురు కావాలా? సార్ చిగురు కావాలా? అమ్మా నీకు ఎవరన్నా తెలిసిండే వాళ్ళు ఉంటారు కదా, అవునవునమ్మా. ఎందుకు ఎప్ప చిగురు అమ్ముతున్నాడు రోడ్డు పైన, ఎవరు అమ్మే వాళ్ళు చిగురు అమ్ముతున్నాడు కదా అనేది డౌట్ పడుతుంటారు కదా. చాలా డౌట్ పడుతున్నారు. అవునవునమ్మా, చూస్తున్నారు, అందరూ చూస్తుంటారు. చాలా మంది తెలిసిండే వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు అనుకుంటున్నారు ఏం కవర్ పట్టుకున్నాడు. చూద్దామా ఈ రోజు, అంటే ఈ కష్టం ఏందో ఇప్పుడు అమ్ముతున్నావు కదా, ఈ కష్టం ఏందో మనం కూడా చూపిస్తే నలుగురికి అర్థమవుతుంది. ఓహో మీ పిల్లలు అనుకోండి, మీ మనవాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళని అనుకుంటారు మా అబ్బాయి ఇంత వెళ్ళి కష్టపడుతుందా, ఇంత చేస్తే తప్ప మనకి డబ్బులు రావట్లేదని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా. అట్లా ఈ కష్టాన్ని తెలియజేసే ఒక కార్యక్రమమే ఈ ప్రోగ్రామ్. కట్టం విలువ అందరికీ తెలుసలా నేను. అవునమ్మా అవునమ్మా, నిజమే. మీలాంటి కష్టపడే వాళ్ళే చెప్పాలి కూడా. చెప్పండి మళ్ళీ కష్టం విలువ ఎట్లా తెలుసా? ఇంత కట్టము తెలియని వాళ్ళకి కానీ తెలుసల్లా తెలుసల్లా సార్. అంతే ఏనైనా చిగురు అమ్మా, చిగురాకు అది ఇది గంజిరాకు సార్, గంజిరాకు గంజిరాకు తీసుకుని 20 రూపీస్ 5 కట్టలు ఇచ్చేస్తారు. 20 రూపీస్ 5 మొత్తం అంతా ఇస్తారు. కవర్లో ఇస్తామండి. సార్ మీరు ఇంతకుముందు ఇట్లా వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్. మీ పేరు? నా పేరా జస్ట్ అన్న మేము చూస్తున్నాం అనమాట. అంటే వాళ్ళకి ఈ చిన్న పనులు చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ రోజు ఆ సేల్ అనేది నేను చేస్తున్నాను ఇక్కడ నిలబడి, అందుకోసం అనేసి. రహీమా మీ పేరు? రైట్ సార్, థ్యాంక్ యూ. చిగురు వద్దా సార్ మీకు? రైట్, 20 రూపీస్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి సార్. చిగురు 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 కావాలనా సార్? చిగురు కావాలా? మామిడికాయలు కావాలా సార్? కేజీ 100 రూపాయలు సార్, 5 వస్తాయి. చిన్నవైతే 5 వస్తాయి. నేనే బిజినెస్ ఓనర్, మీరు మాట్లాడండి. కేజీ 4 వస్తాయి, 100 రూపాయలు. 100 రూపాయలు చెప్పుమా, రేట్ ఎక్కువ చెప్పాలి. మామిడికాయలు పుల్ల మామిడికాయలు కదా, వాళ్ళ చెట్టు మీద ఎక్కి పీకాలి కదా, చాలా ఎక్కువ. వాళ్ళ కష్టానికి కూడా తీసుకొచ్చి అంటే డైరెక్ట్ చెట్టు మీద నుంచి తీసుకొచ్చినారు. చెప్పు ఎంత చెప్పు. 100 రూపాయలు అంటున్నారు కదా, ఇంకొక కాయ ఎక్కువ ఇచ్చింది మీకు. వద్దంటారా? సరే, నాకు వద్దంటారు. ఎంతకి ఇస్తారు? ఇవ్వండి, పర్లేదు. ఇది ఇవ్వండి. సో ఇప్పుడు ఆయనకి 100 రూపాయలు అంటే నచ్చలేదు, 50 రూపాయలు అడగాలని చూశాను ఇందాక ఫ్లోలో 50 అని అన్నారు. మరీ 50 అంటే పాపం మీవిడికి కూడా పెట్టుకోవాలి కదా, కష్టం అవుతుంది. భాషా చిగురు కావాలా? జాగ్రత్త. ఓకే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ ఏరియాలో నాకు. చిగురు ఏది? అదే ఇది కుప్ప 20 రూపీస్. ఒక కుప్ప దీంట్లో వేసి పెట్టాం. అడగండి. ఆయన ఐ థింక్ ఆటో అయినా అనుకుంటా, అడుగుతున్నారు. అమ్మా నువ్వు లేకుండా 5 అయితన్నా అయితే నేను ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఒకటి చాలన్నా అక్కడ ఆటోలో. ఓకే, థ్యాంక్ యూ. మీకు వద్దానా? మీకు తీసుకెళ్ళరా? మీకు ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ చూపించు. ఆటోలో మేడం మీకే. థ్యాంక్ యూ అమ్మా. ఇంకోటి కవర్లో వెంటనే కావాలి, ఇంకోటి కవర్లో వేసిస్తే తొందరగా ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఆల్మోస్ట్ గంబ ఖాళీ అవుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా గంబ అయిందా? ఖాళీ. ఓకే, కావాలా చిగురు? తీసుకోండి, ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే, ఏదో సార్ చిగురు సార్. అదేమ్మా. అన్నయ్య చిగురు కావాలా? వద్దప్పా. ఓకే భయ్యా, చిగురు కావాలా? చిగురు ఆకు అంటారు ఇక్కడ. చిగురు అనడం కామన్ కాబట్టి చిగురు అని పిలుస్తున్నాం. సార్ చిగురు కావాలా? చిగురు అయిపోయింది, ఇంకా 4 ఉన్నాయి. 4 ప్లస్ 1 5 ఉన్నాయి. భయ్యా చిగురు కావాలా? సార్ చిగురు కావాలా? చిగురు ఆకు వద్దా? మేడం చిగురు కావాలా? వద్దు. తాత చిగురు తీసిపోతావా ఇంటికి? అబ్బో ఎండకి స్వెట్కి
కొంచెం కష్టమే బయట పనిచేసేది, అందులో అరవాలి బాగా. చిగురు కావాలా? చిగురు కావాలా? చిగురు అందరు కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. ఈడే మైక్ పట్టుకొని అద్దాలు పెట్టుకొని ఏదో పైనుంచి కింద దాకా చూస్తా పోతా ఉన్నారు. అందులో అర్థం చేసుకుని ఆగి దిగి కొనడానికి టైం పడుతుంది అనుకుంటా. ఐ థింక్. చిగురు కావాలా? చిగురు 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 అమ్మా వెనకలా చూసుకుంటా ముందర చూసుకుంటా వెనక్కి తిరుకొని చూస్తున్నారు. నేనా ఏం కర్మ చిగురు అమ్ముతున్నాడు అప్ప అని. వాళ్ళకి సార్ ఎండే తెల్ల తెల్ల కదా నేను, పోలీస్ ఎండే తెల్ల, సార్ ఎండే తెల్ల, ఏమైండే తెలియదు చూసుకుంటూ పోతుండారు మేడం మొత్తాన్ని. మేడం చిగురు కావాలా మేడం? తీసుకోండి మేడం. 20 రూపీస్ మేడం ఇది ప్యాకెట్. ఇంకోటి కావాలంటే 20 వేస్తా. ఓకే థ్యాంక్ యూ. ఒకటి సరిపోతుందా? ఇంకోటి ఏమంటారా? చాలు. 40 రూపీస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ వీళ్ళ దగ్గర బై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళని సపోర్ట్ చేస్తారన్న ఒక అభిప్రాయం అంతే. 10 రూపాయలు మా 10 రూపాయలు చెల్లెలు, 10 రూపాయలకి వేసేసాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ మనం సాధించాం ఈరోజు. 2 కుప్పలు ఉన్నాయి. నేను మామిడికాయలు మీ పుణ్యాన్ని అయిపోతే మేలు. నేను కూడా అదే ప్రయత్నం చేస్తానమ్మా. చిగురు కావాలా సార్? చిగురు కావాలా? చిగురు చిగురు సార్. చిగురు కావాలా? చిగురు సార్. చిగురు. లెట్స్ సీ 1:30 టైం. ఆల్మోస్ట్ మనం వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఎంచేపనగాని కాసుకొని కూర్చుంటాం. కావాలంటే కండపోతారు, లేకపోతే సంతకాడ వేయాలన్న గానీ ఉండేది కట్టి పెట్టుకోవాలి. అయిపోతే ఇంటికి వాళ్ళ కరెక్ట్ కదా నేను కరెక్ట్. మళ్ళా మేము అమ్ముకుంటాం నైనా జమ్మగా మాట్లాడేది లేదు. లేదు లేదు. చిగురేనా? చిగురు తీసుకుంటారా? చిగురు తీసుకుంటారా? 20 రూపీసే. ఇదో ఇంకొంచెం వేసిస్తారు. దానిలో కూడా మొత్తం 40 రూపాయలకి ఇచ్చేస్తారు. తీసుకోండి. అది ఇది కలిపి. ఎంత? 20 రూపాయలు అంటున్నారమ్మా. 30 రూపాయలు ఇవ్వండి పోనీ. 2 కుప్పలు ఇస్తున్నారు. ఇది మంచిదే, ఫ్రెష్ గా ఉంది. 30 రూపాయలకి ఇస్తారంటే ఇవ్వండి. 30 రూపాయలు ఇచ్చేసేయండి. 30. అవునా? సరే 30 రూపాయలు తీసుకోండి. సరే ఇవ్వండి. ఏదో ఒకటి అయిపోయింది అక్కడ. తీసుకోండి. బిజినెస్ పర్పస్ ఏం చేస్తాం. మీ పేరునా? థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. సో మొత్తానికి 20 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు ఆయన కూడా. తీసుకోండి అమ్మా 20 రూపాయలు. సరేలేమ్మా ఉన్నానులే, పర్లేదులే. చూద్దాం మనం ఇక్కడ ఏదైనా సపోర్ట్ చేద్దాం ఇంకా. సో మొత్తానికి చిగురు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిగురు మొత్తం క్లోజ్. ఇంకా మనం ఇది ఒక సక్సెస్ చేసాం. నెక్స్ట్ మామిడికాయలు కూడా అమ్మి చూద్దాం. ఓకే మామిడికాయలు వేసిండి మా కవర్లో వేసిండి. పుల్ల మామిడికాయలు మేడం. ఇన్సేపు చిగురు 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 అన్నాం, ఇప్పుడు పుల్ల మామిడికాయలు అంటున్నాం సార్. పుల్ల మామిడికాయలు అమ్మో బాగానే అమ్ముతున్నా నేను కూడా కదరా. అడుగుదాం పెద్దమ్మని అడుగుదాం. మా అమ్మిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మేము అమ్మింది నేనా బాగా అమ్మినావు. నైనా బాగా అమ్మినా పెట్టు. నేను బాగా అమ్మినావు. బాగా అమ్మినావు. మేమైతే సంతకాడ 5 అవుతానో 4 అవుతానో 6 అవుతానో అన్ని కవర్లు అమ్ముతావు. నేనా మా గుండె కింద దించినావు. మనిషి అంత అయింది. అయిందా నేనా. ఇప్పుడు ఎవరన్నా కావాలంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. లేదంటే నువ్వు వాటి పోయి పాప అంతగా కవర్ పట్టుకొని అమ్ముతున్నాడని తీసుకుంటారు కొంతమంది లేదు వద్దన్నారు. అట్లాగనైనా బాగా అమ్మినావు నాయన అంటున్నా. బాగా అమ్మినావు. ఓకే పెద్ద ఎంత రేటింగ్ ఇస్తావమ్మా? 10కి 10 అంటే 1 నుంచి 10 వరకు ఎంత ఇస్తావు రేటింగ్? నాకు అడిగి చూద్దాం. 1 నుంచి 10 వరకు నంబర్ ఇవ్వాలంటే నేను అమ్మిన దానికి ఎంత నంబర్ ఇస్తావు? ఎక్కువే ఇస్తాను. ఎంత ఇస్తావు? 1 నుంచి 10 వరకు ఓ నంబర్ చెప్పు. చదువుకుంటావా? 10 అయితే ఎక్కువ, 1 అయితే తక్కువ. 10కి పైనే. 10కి పైనే. ఓకే సక్సెస్. థ్యాంక్ యూ. చూడు చప్పట్లు కూడా కొడతాను. కొట్టండి పెట్టమా తప్ప. చప్పట్లు కూడా కొట్టింది. చాలా సంతోషం. ఓకే రైట్. ఇంకా చూద్దాం. ఇంకా మామిడికాయలు అమ్మేదానికి చూద్దాం. అన్న మామిడికాయలు కావాలా? పుల్ల మామిడికాయలు కేజీ 100 రూపాయలు మాత్రమే. కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టండి. పుల్ల మామిడికాయలు మీకే పుల్ల మామిడికాయలు కేజీ 100 రూపాయలు. తీసుకుంటారా? 100 రూపాయలు పుల్ల మామిడికాయలు. చాలా పుల్లగా ఉంటాయి. ఊరగా పెట్టుకోవచ్చు. అలాగా తీసుకోండి. జస్ట్ వీళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కదా. అవసరం లేదా? ఓకే
పర్లేదు సార్. యూట్యూబ్ ఛానల్ సార్, యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే అందుకనే ఈ రోజు ఆ బిజినెస్ అంతా సపోర్ట్ చేద్దామని చెప్పి అప్పటి నుంచి ఆవిడకున్న ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయో అన్ని సేల్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ లో మిమ్మల్ని కూడా అడుగుతున్నా. కేజీ 100 రూపాయలు సార్. 5 ఉన్నాయి పుల్ల మామిడికాయలు. అంటే వీళ్ళు ఇంకా పైకి ఎక్కి పీకేదంట సార్. వీళ్ళు పాపం పైకి ఎక్కి దిగి పీకుతా ఉంటారు. అంటే చిగురు కూడా ఉంది, అది కూడా క్లోజ్ చేసుకున్నారు, అయిపోయింది. సో మీరు చెప్పండి పోనీ ఎంత తీసుకున్నారు? చేశారు మంచి, ఇది మాత్రం ఉద్దేశం మంచి, చాలా మంచిది. అవునా సార్, థ్యాంక్ యూ. దానికోసం అన్నా తీసుకోవాల్సి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ నిజంగా. అట్లని కాదు, మీరు ఒక వీళ్ళతో తీసుకోవడం వల్ల మేలు. అవును సార్, అవును సార్, కష్టపడతారు వీళ్ళు. కరెక్ట్ సార్. ఏసీ రూమ్ లో పోయి తీసుకునే మీరు అది ఆలోచించారు కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అశోక్ రత్నం సార్ నా పేరు. ఎక్కడ ప్రెసెంట్? అనంతపురం సార్, లోకల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం చేశారు. అవును సార్, అవును సార్. అంటే ఇంతసేపు ఉన్న చిగురు అదంతా కూడా క్లోజ్ అయిపోయింది, అమ్మేసాము. వాళ్ళు సపోర్ట్ చేయాలండి ఖచ్చితంగా. అవును సార్, అవును సార్. మామిడికాయలు ఒక్కటే ఉన్నాయి, బ్యాలెన్స్ అది ఒకటి చేస్తే అయిపోతుంది. ఫోన్ పే రైట్ సార్. నా ఫోన్ పే లేదు సార్, ఒకవేళ చేంజ్ ఉంటే చూడండి. చేంజ్ ఫోన్ పే చేస్తారు. సరే, నా నంబర్ చేయండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. ఉద్దేశం అది మీ మంచి ఉద్దేశంతో పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం చేసే మంచి పని, దానికి మాత్రం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతే 100 రూపీస్ కదా? సరే సార్. యా సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి పని చేస్తారు. ఇది రత్నమ్మ కొడుకు అనే ఛానల్లో వస్తుంది. ఇది రత్నమ్మ కొడుకు యూట్యూబ్ లో గుర్తుపెట్టుకొని ఆ ఛానల్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు కూడా కనిపిస్తారు దాంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ నిజంగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా మీరు మంచి చేస్తున్నారు, మీరు మంచి చేస్తున్నారు. చేయండి, ఇలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇలా మంచిగా సపోర్ట్ చేసే మనుషులు కూడా మనకు తారసపడుతూ ఉంటారు. చూడండి, అంటే ఆయనకు అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు వచ్చి కొన్నారా నిజంగా ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కవర్ ఏంటమ్మా? ఇంకా ఇంకో కవర్ వేసేస్తే అయిపోద్ది. సార్ పుల్ల మామిడికాయలు. సార్ పుల్ల మామిడికాయలు కావాలా? పుల్ల మామిడికాయలు కావాలా? చూద్దాం, అందరూ చూస్తా పోతున్నారు. ఏంది ఏం నమ్ముతున్నాడు అనే ఉద్దేశంతో. సార్ పుల్ల మామిడికాయలు సార్, పుల్ల మామిడికాయలు తీసుకోండి. వద్దా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఆయన నిలబడి గమనించి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని. అమ్మా మిమ్మల్ని చూసే నవ్వుతున్నారు. అవునవునమ్మా. ఎందుకు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు రోడ్డు పైన? ఏడో పదవిలో ఉండే వాళ్ళు ఉన్నట్టుండారని నవ్వుతున్నారు. అంతే కదా నేనా? అంతేమ్మా. సో ఇంత ఆనందంగా అమ్మ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్ పుల్ల మామిడికాయలు కావాలా? దగ్గర 1 hour అయిపోయింది ఇక్కడికి వచ్చి. 1 hour నుంచి సేల్ చేస్తే అన్ని సేల్ అయిపోయాయి. 1 kg, ఇది 1 kg, 2 kgs పెండింగ్ ఉన్నాయి. చూద్దాం. సార్ పుల్ల మామిడికాయలు మాకు కావాలా? లెట్స్ సీ. అందరు చూస్తున్నారు పోతున్నారు. రత్నమ్మ కొడుకు సార్, రత్నమ్మ కొడుకు. RATNAMMA KO DU KU. సపోర్ట్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అదే ఫస్ట్ అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది ఈ టైం కాబట్టి క్రౌడ్ కూడా కొంచెం తగ్గారు. నో అలా చెప్పకు. సార్ పుల్ల మామిడికాయలు సార్ పుల్ల మామిడికాయలు కేజీ 100 రూపీస్ సార్. 5 వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ పేరు సార్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బయింగ్ హియర్ సార్. వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు, అంటే వీళ్ళ దగ్గర తీసుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో థ్యాంక్ యూ చెప్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. తీసుకోమ్మా. కేజీ తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ స్టేషన్ సార్? రైట్. థ్యాంక్ యూ సార్. సో పుల్లగా ఉందా లేదా అని చెక్ చేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్ చెక్ చేసినట్టుగా చెక్ చేసి తీసుకెళ్తున్నారు. సో పెద్దమ్మ చాలా సంతోషంగా ఉన్నారంట అనిపిస్తుంది నాకైతే. అంతా కట్ చేపించినావు, మాకైతే సంతకాలు అవుతాండి అక్క. నిజమని అనుకో అబద్ధమని అనుకో, దేవుడు ఇచ్చినాడు, దేవుడు రప్పించినాడు, ఎట్లా తిరిగినాయన అంటే నేను అన్నేనైనా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎల్లమ్మ తల్లి ఏడ ఉన్నది, ఇక్కడ పార చూసింది, దావట్టుకొని వచ్చినారు మా దగ్గరికి అని నేను అనుకున్నా. నేనా బాగా లేకుంటే సంతకాలు అయితే అండి ఇట్లా అమ్ముతావా? నేనా చూస్తారు పోతారు. మీ అట్లా అమ్మేకొస్తుందా? నేను మాకు రాదు కదా, అందుకే చూస్తారు పోతారు ఆడ బండి నిలబెడతారు పోతారు. మళ్ళీ నీ అట్లా అమ్మేకొస్తుందా? నేను బాగా మిస్సినావు. నేను బాగా చాలైనా బాగానే పెట్టినా సార్. చెప్పలేదు ఏం చెప్పు. నువ్వు బాగానే పెట్టినావు. అందరిని వచ్చేవాళ్ళ పేర్లు అందరినీ వ్యాపారం మామిడికాయలు బాగుండేవని చెప్తాను. దేవుడు రప్పిస్తాడమ్మా. చూడు అలా అయినా బాగా అయిపోయినాయినా, బాగా అమ్మించినావు, బాగా అయిపోయినాయి. మన శాంతిగా ఉంది మాకి. ఇదొకటి అమ్మి చాలు. ఒక్క ఫైనల్ ప్యాకెట్
ఈ ప్యాకెట్ అమ్మేస్తే క్లీన్ బౌల్, ఇంకేం లేదు అక్కడ. భయ్యా పుల్ల మామిడికాయలు, భయ్యా పుల్ల మామిడికాయలు సార్. ఈ రోజు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. పుల్ల మామిడికాయలు పెట్టుకుంటాడు సార్, పెట్టుకుంటా అంటే ఇంకా ఆయన పెట్టుకుందని మళ్ళీ ఏడు పెట్టుకుంటే ఆ ఎక్కాయలు తెలిసిన వాళ్ళు అది పెట్టుకోకపోతే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడంటే అక్కడ పదాం అనుకోండి. మళ్ళా మీరు రాలని మళ్ళీ నేను ఈడే వచ్చిన అంతే సార్, అంతే కదా. సో మొత్తానికి నాకు కూడా మామిడికాయలు అమ్మే దాంట్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈరోజు ఆకుకూర అమ్మినాను, మామిడికాయలు అమ్మినాను. సో దీంట్లో కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్. చూద్దాం. హాయ్. తెలిసినంత హాయిలు వాల్యూ చెప్తున్నారు సార్. పుల్ల మామిడికాయలు మేడం, పుల్ల మామిడికాయలు. భయ్యా పుల్ల మామిడికాయలు కావాలా? పెద్ద పదే పదే అంటుంది భలే అమ్మినావని. చెప్పండి పెద్దమ్మా. బాగా నాకు కొత్త పెద్దమ్మా ఈ రోజు మొదలు పెట్టడం కూడా నేను ఫస్ట్ టైం ఈ రోజు వచ్చి ఇవి అమ్మడం కూడా. మా కట్టము కనుక్కుంటే వచ్చినావు. అది కరెక్ట్ పాయింట్. మా కట్టము బరువా ఉలకనా వాళ్ళైతే ఊరికే పెట్టంటారు, ఊరికే తిరపచ్చిండే పెట్టమ్మా అంటారు. మా కట్టం ఎట్టుందంటే మా కట్టము మాకెట్టుంటుందో బ్యాంకులో పని చేయాలా, పిల్లలు నడిపించుకొని చేయాలా, మీకు ఎట్లా డబ్బులు అంటే మా కట్టం మీరు చెప్తాం, మీ కట్టం మా చెప్తారు, మళ్ళీ ఎవరో సర్దుకోవాలి కదా సార్. వాళ్ళు ఒకటే మాటే 50కి అడిగేది 20కి అడుగుతారు. కొంతమంది పాపం అనే వాళ్ళు ఉన్నారు. నువ్వే చెట్లు పెంచినావా, నీళ్ళు వచ్చి పెంచినావా, తిరపచ్చిండేది కదా, డబ్బులు వచ్చినావా అంటారు సార్. అది ఎన్నెన్నా గానీ ఎవరు కట్టమలకులేమయ్యా, కావాలంటే రెండు తీసుకో లేకుంటే పోమయ్యా అనేది అంతే. ఉండేది అయితే ఏంది లేదు. చూస్తున్నారు అంతా, చూస్తా పోతా ఉన్నారు. ఫైనల్ కేజీ ఒకటి అమ్మేస్తే మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ పెద్దమ్మని కూడా తొందరగా ఇంటికి పంపించవచ్చు. కేజీ తీసుకుంటారా? ఆయన ఆపారు, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? రైట్, ఒకసారి కనుక్కొని వద్దాం, చూద్దాం. అక్కడ తీసుకుంటారా కేజీ? 100 రూపాయలే. 100 రూపాయలు కేజీ. 5 వస్తున్నాయి పుల్ల మామిడికాయలు. చాలా ఎక్కువ రేటా? ఓకే, ఆపేరనే వచ్చాను నేను కూడా. ఆపేరనే వచ్చాను. రత్నమ్మ కొడుకు. థ్యాంక్ యూ. ఓకే చూసా, అదే పేరుంది కదా. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ అండి. తీసుకోకూడదా, సపోర్ట్ చేయకూడదు ఒకటి? ఓకే రైట్ థ్యాంక్ యూ. చూస్తున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు 2 అయింది. ఎవరైనా వస్తారేమో చూద్దాం. వస్తే ఒక ప్యాకెట్ సేల్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. భయ్యా కేజీ 100 రూపాయలే, తీసుకోండి. భయ్యా కేజీ 100 రూపాయలు. పుల్ల మామిడికాయలు కేజీ 100. అవుతున్నారు పోతున్నారు. బండ్లో పోయి వాళ్ళు ఆపాలంటే కూడా అదొక టాస్క్. సార్ పుల్ల మామిడికాయలు కేజీ 100 తీసుకోండి, చాలా బాగున్నాయి. వద్దా? ఓకే, పుల్ల మామిడికాయలు కేజీ 100. అమ్మా ఏమంటారమ్మా? ఈ ఒకటే ఈ కేజీ ఒకటి అయిపోయింటే పెద్ద రికార్డ్ అయిపోతాండి. ఇప్పుడైనా కానీ అయినావు నేను. సార్ కేజీ 100 రూపాయలు పుల్ల మామిడికాయలు తీసుకోండి. ఫైనల్ కేజీ ఉంది, అయిపోతే ఇంటికి వెళ్తారు. రత్నమ్మ కొడుకు సార్, రత్నమ్మ కొడుకు. ఛానల్ పేరు అదే, రత్నమ్మ కొడుకు. కాదు వీఆర్ జస్ట్ సపోర్టింగ్ ద లోకల్. వీళ్ళ గురించి, బిజినెస్ గురించి సపోర్ట్ చేస్తారా మీరు కూడా? థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. తండ్రి అమ్మాయి పేరా రత్నమ్మనేనా? అవునమ్మా. నా బిడ్డ పేరు ఆ పేరే. అవునా? ఓకే రత్న. అమ్మ పేరు రత్నమ్మ, అందుకే నేను రత్నమ్మ కొడుకు అని నా ఛానల్ పేరు పెట్టుకున్నానమ్మా. నా బిడ్డ పేరు రత్ననేనా? నైస్. ఆల్మోస్ట్ మనం ఒక 20-30 మెంబర్స్ అడిగితే ఒకరు ఆగడం ఇదిగా ఉంది. కానీ అంతమందిలో కూడా మనం సేల్ చేయగలిగామంటే సార్ కేజీ 100 రూపాయలు. భయ్యా పుల్ల మామిడికాయలు కేజీ 100 రూపాయలు. సో అన్ని సేల్ అయిపోయి ఒక కేజీ దగ్గర మనకు స్టక్ అయ్యాం. కాస్త 2 కుప్పలు 3 కుప్పలు ఉండేటప్పుడే లేట్ నిలబడిపోతుంది. అయిపోతే ఛార్జీలకి అయితే ఎన్నుకోదానికి అయితే మేము కాసుకొని ఉంటామా? లాస్ట్ లో ఉండేది మనం చాలా ఫ్రీగా ఏముంది అయిపోయింది కదా ఇచ్చేసేయని అంటాము. చూడండి వాళ్ళు ఆ లాస్ట్ లో ఉన్న దాన్ని ఛార్జీలు కన్నా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గరైనా ఇట్లా బయట పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు, కష్టం చేసే వాళ్ళ దగ్గర ప్లీజ్ దయచేసి మీకు వీలైతే ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వండి తప్ప ఉన్న దాంట్లో తగ్గించి ఇవ్వమని చెప్పి అడగద్దండి. బికాస్ వాళ్ళు ఆ డబ్బులతో వాళ్ళేమి లక్షాధికారి అయిపోరు, కోటీశ్వర్లు అయిపోరు. జస్ట్ ఆ డేకి ఆ పూటకు గడవడానికి కోసం వాళ్ళు వచ్చి చేసుకుంటా అంటారు. ఇట్లాంటి వాళ్ళని కట్టుకుంటే గానీ ఒక నాడు 500 పినాలు తెస్తారు. చూడండి, అది పక్కన కడితే 100 రూపాయలు, నెల పొద్దు కడితే 500 ఇయ్యాల. చూడండి అట్లా 70 సార్లు కట్టినాం నేను చేతగాక కంత నిలబెట్టుకుని అట్లా పొదుపులో కట్టుకోవాలనేది జమ చేసుకుంటేది కట్టుకుంటేది అట్లా సార్లు పడినా. మేడం పుల్ల మామిడికాయలు మేడం కేజీ 100 రూపాయలు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ జాబ్.
రత్నమ్మ కొడుకు ఛానల్లో ఈరోజు ఫస్ట్ టైం మనం బయటికి వచ్చి ఒక చిన్న బిజినెస్ చేసే ఉమెన్ని మనం సపోర్ట్ చేస్తూ ఫస్ట్ టైం ఐ జస్ట్ సెల్లింగ్ దిస్ మ్యాంగోస్ అండ్ ఆకుకూర ఇవన్నీ కూడా ఈరోజు సేల్ చేసాము. నాకు చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా సామాన్యులు ఎలా ఉంటారు, ఎట్లా చేస్తారు అనేది కూడా మీరు రియల్గా చూడొచ్చు, వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో. ఇప్పుడు మనం దాదాపు ఒక 30 మందిని తీసుకోండి అని అడిగితే నాట్ ఈవెన్ సింగిల్ కేజీ కూడా మనం ఇది చేయలేదు. లాస్ట్ కేజీ ఒకటి అట్లనే పెండింగ్ ఉంది. లెట్స్ ఇది ఒక్కటి అయిపోతే పెద్ద మన ఇంటికి పంపించేసిన హోప్తో నేను కూడా ఉన్నాను. చూద్దాం, ఇది ఒక్కదాన్ని వెయిటింగ్. సో నాకు కూడా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఇది చాలా బాగా అనిపిస్తుంది. భయ్యా పుల్ల మామిడికాయలు కేజీ 100 సార్. పుల్ల మామిడికాయలు కేజీ 100 సార్. పుల్ల మామిడికాయలు ఓకే, చూద్దాం ఇంకా చూద్దాం. పుల్ల మామిడికాయలు కేజీ 100. పుల్ల మామిడికాయలు కేజీ 100 రూపాయలు తీసుకుంటారా? లాస్ట్ కేజీ వీళ్ళకి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాము. చేస్తారా? థ్యాంక్ యూ. 5 వచ్చాయి మొత్తం మీద. ఈ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మా ఛానల్ నుంచి చేస్తున్నాము. సో ఆన్ ద వే మిమ్మల్ని కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ పేరు? సత్యరెడ్డి. సత్యరెడ్డి గారు. థ్యాంక్ యూ సత్యరెడ్డి. అండ్ మీ పేరు? కిరణ్. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. రత్నమ్మ కొడుకు RATNAMMA KO స్పేస్ వద్దు, KO DU కొడుకు, అదే ఫస్ట్ ఛానల్. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. మీరేం చదువుతున్నారు? CEC. ఓకే నైస్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. మొత్తానికైతే అన్ని సేల్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మా పెద్దమ్మ గురించి అడుగుతాం. చెప్పండి పెద్దమ్మ, ఇప్పుడు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది? మొత్తం అన్ని సేల్ అయిపోయాయి. మీరు బాగా అయిపోయినాయి. దేవతలాగా వచ్చినారు. బాగా దినం ఇట్లా కనపడితే మేలు అనుకుంటున్నాను నేను. దినం ఇట్లా కనపడితే ఇట్లా చేస్తే మేలు అనుకుంటున్నారు. ఈ పొద్దు బాగా దేని సచ్చి కంటే నేను చెప్తాను నేను. బాగా అయిపోయినాయి. దేవతలాగా వచ్చినారు. మేమైతే అమ్ముకోలేము నైనా. ఎయ్యాలైతుందో అమ్ముకోలేం. టైం అనేది చెప్పలేం. ఓనాడు బాగా అయిపోతాయి, ఓనాడు ఇయ్యాలైపోతుంది ఇంకా 5 అవుతుందో చెప్పలేం. ఉండే చెప్తాను నేను. మీ కష్టం నిజంగా అంటే చాలా కష్టపడి, మీరనే కాదు మీలాగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా కష్టపడి ఇంతసేపు కూర్చొని ఉన్నా కూడా మీ దగ్గర వచ్చి బార్గెన్ చేస్తుంటారు. నాకు నిజంగా అండి చెప్తున్నా, ప్లీజ్ డోంట్ బార్గెన్ అండి. వీళ్ళ దగ్గర బార్గెన్ చేయొద్దండి. ఇప్పుడు ఇంతసేపు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అంటే కూడా చెప్తున్నాను. సపోర్ట్ చేయాలనుకుంటే ఏదో కొద్ది డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఎందుకనంటే ఇది సపోర్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే వీళ్ళ కష్టం ఎట్లుంటుంది, రియల్ గా వీళ్ళు ఎట్లా ప్రజల్ని ఫేస్ చేస్తారు, ప్రతి ఒక్కరితో బార్గెనింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నా. మా కట్టం నీకు కనపడింది కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటున్నావు. వీధా సాధ అంటే ఎట్లుంటుంది, కట్టం అంటే ఎట్లుంటుంది, ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. కొంతమంది చూసి పోతారు, ఒకవేళ పాపం అని తీసుకుంటారు. అట్టుంది నేను కట్టం అనేది అట్టుంది. ఇంత కట్టం ఎందుకు పడుతున్నారంటే బతకలేక ఇంత కట్టపడుతున్నారు, ఇంత పొదుపు లేక ఇంత కట్టపడుతున్నారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా నేను. అట్లా బాయిపోతే అయితే మనశ్శాంతి నేను. మనశ్శాంతి ఉందా? చాలా చాలా నీకు కృతజ్ఞతలు. కష్టపడుతున్నా అంటే ఈ వయసులో కూడా కష్టపడుతున్నావు చూడమ్మా. నిజంగా నీకు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ వయసులో కూడా కష్టపడి చేసుకుంటూ చేస్తున్నావు అంటే చాలా మంది ఇప్పుడున్న యంగ్ ఏజ్ పిల్లలు కూడా ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొనేసి ఏదో గేమ్లు ఆడకుండా టైం పాస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద మీరు పోలిస్తే చాలా చాలా గొప్ప, చాలా చాలా గ్రేట్ నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో. అక్కడ ఆ పాప కడుతూ ఉండే పాప ఇంట్లో ఉంది, తల్లిదండ్రులు లేరు, మా చిన్న వాళ్ళే నెలలు వచ్చినాయి. ఇంకా పాప ఏమన్నా తెస్తాదని ఆడమన్నైతే 100 రూపాయలు ఇవి ఓలిగులు అన్ని తీసుకొని వెంటి నేనా. అమ్మంటే తిక్కలైనా తోలుకొని పోతుంది కదా. తల్లిదండ్రి ఎవరు లేరు. ఆ పాప మేమే తల్లిదండ్రి అట్లా చూసుకుంటాం. నిన్న దేవుడు మన పిల్లల్ని పాపం అంటాడు. ఆ పాపని ఏంది ఇబ్బంది పెట్టినా మంచి పాప తిండి పల్లించాలి నీదు. మేమే ఆయమ బాధ్యులకి ఏం పని చెప్పం, మేమే చూసుకుంటాం. ఎవరు ఇంటికి పడాలా వాళ్ళ ఇంటికే పడాలనేది దేవుడు రాసి పెట్టింటాడంట. నేను అట్లా బాగా జరిగి అంత బాగుంటది. చాలు సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు ఆ దేవుడు ఏదో విధంగా మిమ్మల్ని వచ్చి సహాయం ఇస్తా ఉంటాడని నేను కోరుకుంటున్నాను. అదే జరగాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ కొద్ది మంది అయినా ప్లీజ్ ఇలాంటి వాళ్ళతో బార్గెన్ చేయకండి. 20 రూపాయలు చెప్తే 15 రూపాయలు 10 రూపాయలు అడగడము. సో వచ్చే 2 రూపాయలు 3 రూపాయల దగ్గరే వాళ్ళకు ఏదో కొంచెం మిగులుతుంది. అది కూడా మీరు లాగేసుకుంటే ఏమీ ఉండదు. ఎవరు తీసుకోకుండా ఊరికే వాడిపోతుంది. సగం పోయినా సగం వస్తుంది అనేది ఇచ్చేస్తాం. మేమైతే నిలబెట్టుకో నువ్వు చూసినావు 40 అని 20 ఇచ్చి అట్లా ఇస్తాం. నేను మాకేమి డబ్బుల మీద ఆశపడి అయితే లేదు. ఓకే, రామచంద్రపురంలో సుబ్బమ్మ గారు ఉంటారు.
రోజు ఇట్లా బయటకు వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. సో ఇట్లా కష్టపడే వాళ్ళకు ఇలాంటి వాళ్ళు సుబ్బమ్మ గారే కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి అని, మీ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అంతానికి పెద్దమ్మా, ఇందాక ఫోన్పేలో ఒకటి 100 రూపాయలు, ఇంకొకటి 40 రూపాయలు, కాకపోతే ఆడ 10 రూపాయలు మిస్ అయింది కాబట్టి ఆ 10 రూపాయలు కూడా కలిపిస్తున్నా, 150 రూపాయలు పెట్టేసుకో. సో ఆ పెద్దమ్మది అయిపోయింది, గంప ఖాళీ అయిపోయింది, క్లీన్ బౌల్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పక్కనే పెద్దమ్మ కూడా అమ్ముతా ఉన్నారు, ఈవిడ కూడా ఒక కొన్ని ఉన్నాయి స్వామి తీసుకోండి అని అంటే, సో ఉన్నాం పెద్దమ్మ నేను కూడా అది అమ్మిస్తానని చెప్పేసి, సార్ చిగురు సార్ తీసుకోండి, ఒక 20 రూపీస్ ఇది, మీకు ఇంకా కావాలంటే తీసుకోండి. చిన్న వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో చేస్తున్నాము, చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి. ఇది 20 రూపీస్ సార్, ఇంకొక కొంచెం కావాలంటే ఇంకొక 30 ఇస్తారు, 20 రూపీస్ ఇస్తారు. ఇది 20, అది 20, 40 రూపీస్. అదే ఇంకొక కుప్ప తీసుకోండి, 40 రూపీస్ అవుతుంది. చిన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి, చిన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి, జస్ట్ మీకు 40 రూపీస్ అడుగుతుంది. ఏంటి ఇది దీంట్లో వేస్తే సార్, రెండు కలిపి ఇచ్చేసేస్తాం. బాగుంటుందిలేండి, ఫ్రెష్ గానే ఉంది. చూడండి ఇది కూడా మీకు ఇచ్చారు కాంప్లిమెంట్ గా, గంజిరా కట్ అంట, 2 కలిపేచ్చా. 40 రూపీస్ ఇవ్వండి, మీకు దానికోసం ఇచ్చింది అది. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. కిషోర్ కుమార్ రత్నమ్మ కొడుకు అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇది, చూడండి. థ్యాంక్ యూ. రైట్ అమ్మా, తీసుకోండి 40 రూపాయలు. ఓకే, నెక్స్ట్ కవర్లో వేసేయండి ఇంకోటి. అయ్యా చిగురాకు 20 రూపీసే వద్దా, 20 రూపాయలు తీసుకుంటారా? చిన్న వాళ్ళకి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం, చూడండి. ఎంత వద్దా, ఒకటి చాలా, ఒకటి అంటమ్మా, అది ఎంత చెప్పాలా, ఇది కూడా తీసుకొని 30 రూపీస్ కండి అండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా చూపి అన్నం చూపి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? పుల్లయ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ. అమ్మా తీసుకోండి 30 రూపాయలు. ఓకేనా, హ్యాపీనా, క్లీనా, అంతా అయిపోయిందా? సూపరా. మీ పేరుమా? పులాయమ్మ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడంతా మీరు సేల్ చేసుకోవడం, మీ కష్టం ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి. కష్టం చాలా ఇబ్బంది ఉన్నాం సార్. నాకు 3 ఆడపిల్లలే, 3 తెచ్చి 9 ఏళ్ళు అయింది. ఇద్దరు పెన్నాన్ని చేసినా బాగా చదివిస్తున్నా సార్. అంతే కష్టం చేస్తా ఉన్నారు. మీరేనా కష్టపడేది? నేనే సార్. ఎవరు కొడుకులు ఎవరు లేరా కష్టపడేవాళ్ళు? నాకు ఎవరు లేరు, మీరే కష్టపడాలి. ఆ పెద్దమ్మ ఊరేనా మీరు కూడా? పెద్దమ్మ మేము ఎస్సీనే సార్. కాదా, పెద్దమ్మ ఊరేనా మీరు కూడా? పెద్దమ్మ ఊరే. అదే ఊరే. ఓకేమా, ఏదోమ్మా దేవుడు వస్తాడు, సంతోషంగా చూసుకుంటాడు. ఒక నిమిషం ఉండండి, తీసుకోమ్మా. ఇది ఓకే అమ్మా, తీసుకోండి. ఓకేనా, సంతోషంగా ఉండండి. ఈ రోజు తొందరగా ఇంటికి అయితే పోయిరండి. ఓకేనా, రైట్ అమ్మా. కొంచెం ఇస్తానమ్మా, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా పెద్దమ్మ కష్టానికి మనం ఇస్తున్న ఇది. సో నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది పెద్దమ్మతో కలిసి ఈరోజు పని చేయడము. అండ్ నేను ఈరోజు కలిసి పని చేశాను, ఈ బిజినెస్ నేను చేశానని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ చాలా థ్యాంక్ యూ. బాగా ఉన్నావునైనా, మేమైతే రాత్రి అవుతాను 9 అవుతాను 11 అవుతాను దాన్ని ఎత్తుంది. బాగా ఉన్నావునైనా, చాలనైనా. దేవుడు నువ్వుకొని దొబ్బుకొని వచ్చినాడు, దేవుడు నూకినాడు ఇక్కడ. పోపా ఒక ఆయన ముందాడా కళ్ళు ఇడుచుకుంటాను. రైట్ అమ్మా, అయితే చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. బెస్ట్, పర్లేదు, పెద్దవారు కదా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే అమ్మా, టాటా. వస్తాం. రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. టాటా అమ్మా. నాకు చాలా పర్సనల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే బయటకు వచ్చి ఇట్లా సపోర్ట్ చేయడం రియలీ వెరీ హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎంతో మంది వీడియో చూస్తే మేబీ వాళ్ళకు కొంత వాటి ఇన్స్పిరేషన్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు అని ఆశిస్తున్నాను. నాకెంత తృప్తినిచ్చిందంటే అంత తృప్తినిచ్చింది, నిజంగా నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఈ పని చేస్తున్నాను కదా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది నా సర్కిల్ వాళ్ళు కూడా నన్ను అనొచ్చు మేబీ, ఏంది రోడ్ల మీద వెళ్ళి నువ్వు అది అమ్ముతున్నావు మేబీ క్వశ్చన్ చేయొచ్చు. బట్ వాళ్ళకు కూడా నేను ఒకటే సమాధానం ఇస్తున్నా, నేను అక్కడ వాళ్ళ కష్టాన్ని తెలియజేసే దానికోసం ఈ రోజు ఆ టాస్క్ నేను తీసుకొని, ఆ ప్రాజెక్ట్ నేను తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేసి చూపించాను. గెటింగ్? సో అంత కష్టం వాళ్ళది ఉంటుంది, దానిలో వచ్చే ఆ కొద్ది రూపాయలే
వాళ్ళకి ఎంతో వాల్యుబుల్. సీరియస్లీ మనం రెస్టారెంట్స్ కి కానీ బయటికి ఎక్కడైనా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కానీ వేళ్ళు సరదాగా ఖర్చు పెట్టేస్తాం. దాంతో పోలిస్తే ఇది వీళ్ళ లైఫ్. వీళ్ళు దాన్ని తీసుకొని లక్షల కోట్లు సంపాదించాలని కాదండి, ఆ రోజు గడిస్తే చాలు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో నిజంగా ఎంతో ఆత్మసంతృప్తి ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ ఖచ్చితంగా చేయండి, అండ్ ఈ రత్నమ్మ కొడుకు ఛానల్ని సపోర్ట్ చేయండి. సో దిస్ ఈస్ అశోక్ రత్నం, రత్నమ్మ కొడుకు, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.